కొండపల్లి బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల్ చీరలు, కంచిపట్టు చీరలు, హైదరాబాద్ హలీం, తిరుపతి లడ్డు ఒక ప్రాంతానికి చెందినవి. ఆ పదార్థం చూడంగానే లేదా వస్తువు చూడంగానే ఆ ప్రాంతపు చిహ్నాలు కనపడతాయి, ఆ ప్రాంతపు తీపి గుర్తులు కనిపిస్తాయి. దాన్నే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. ఒక ప్రాంతంలో ఉదాహరణకి మల్లెపువ్వు చాలా చోట్ల పూస్తుంటుంది, కానీ మధురైలో పూసే మల్లెపువ్వుకి చాలా స్పెషాలిటీ. హల్వా చాలామంది తయారు చేసుకుంటారు, కానీ తిరునెల్వేలి అనే ప్రాంతంలో హల్వా చాలా స్పెషల్ అనమాట. సో ఒక ప్రాంతాన్ని సిగ్నిఫై చేసేది మనం జాగ్రఫికల్గా ఇండికేషన్ అంటాం అనమాట. ఉదాహరణకి డార్జిలింగ్ టీ అనొచ్చు, ఇలాంటివి కూడా. సో అస్సాం డార్జిలింగ్ దగ్గర ఉన్న టీ అనమాట. కొన్ని ప్రదేశాల పేరు వినగానే మనకు కొన్ని ప్రోడక్ట్స్ గుర్తొస్తుంటాయి, అక్కడికి సంబంధించిన కొన్ని వస్తువులు మన మదిలోకి వస్తుంటాయి. ఆ ప్రదేశాలకు ఆ ప్రోడక్ట్స్ కొంత పేరు తెచ్చిపెట్టుంటాయి, లేదా ఆ ప్రోడక్ట్స్కు ఆ ప్రదేశాలు ప్రసిద్ధిగాంచి ఉంటాయి. ఉదాహరణకి పట్టు చీరలు అనగానే మనం కాంచీపురం గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట, కంచిపట్టు శారీ అని చెప్పి. అలానే గద్వాల్ చీరలు, కొండపల్లి టాయ్స్, నిర్మల్ పెయింటింగ్స్, తిరుపతి లడ్డు, హైదరాబాద్ హలీం, మధురై మల్లి, తిరునెల్వేలి హల్వా, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి చెందిన ఒక్కొక్క ప్రోడక్ట్ మనకు బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి, దీనికి సంబంధించిన లింక్ ఏంటో మనం ఎప్పుడు ఆలోచిస్తుంటాం. లడ్డూస్ మనం ఎక్కడైనా తయారు చేస్తాం, కానీ తిరుపతి లడ్డు ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలానే మల్లెపువ్వు, మధురై మల్లి చాలా మందంగా చాలా మంచి సువాసనతో ఉంటుందంట. సో ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా GI షార్ట్కట్లో స్థూలంగా తెలుగులో చెప్పాలంటే భౌగోళిక గుర్తింపు అంటే ఏంటి అసలు? ఒక ప్రాంతం నుండి ఉత్పత్తి కాబడే వస్తువులను ఆ ప్రాంతంలో ఉత్పత్తి కావడం వలన కలిగే ప్రత్యేక లక్షణాలు సూచించే గుర్తింపు అన్నమాట. అంటే ఒక ప్రాంతంలో ఒక ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, అది ఆ ప్రాంతం నుంచే వచ్చినట్టు. ఉదాహరణకి డార్జిలింగ్ టీ ఆ ప్రాంతం నుంచే వచ్చినట్టు అనమాట. ఇలా ఆ ప్రాంతానికి చెందిన ఉత్పత్తి అని అర్థం అనమాట అక్కడ. అదే భౌగోళిక గుర్తింపు లేదా జాగ్రఫికల్ ఇండికేషన్. ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి పరిధిలోకి వస్తుంది. మేధో సంపత్తి అంటే ఏంటి? కాపీరైట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, జాగ్రఫికల్ ఇండికేషన్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్, ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ద ప్రాపర్టీ విచ్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ అవర్ ఇంటలెక్ట్, మన మేధస్సును ఉపయోగించి సృష్టించే ప్రాపర్టీ అనమాట. అది పేటెంట్ హక్కులకు సంబంధించింది, కాపీరైట్స్, పుస్తకం రాసిన ఇట్లాంటి ఏవైనా కావచ్చు అనమాట. సో ఒక డ్రగ్ తయారు చేసాం అనుకోండి, అది పేటెంట్. ఒక పుస్తకం రాసాను, కాపీరైట్. అట్లా అటువంటిది జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా. రీసెంట్గా మన 13వ తారీఖున బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఆత్రేయపురం పూతరేకులకు జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చిందనమాట. సో ఆంధ్ర తెలంగాణలో జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది చాలా ప్రోడక్ట్స్కి ఈ మధ్య వస్తున్నాయి. ఆ ప్రోడక్ట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనందరికి తెలుసు, సార్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం వీళ్ళు 2021లో పూతరేకుల కోసం, ఆత్రేయపురం పూతరేకులకి GI ట్యాగ్ కోసం అప్లికేషన్ పెట్టారు. అది మన 13th రోజు అప్రూవ్ అనేట్టు అర్థమవుతుంది. అదే ఆత్రేయపురం పూతరేకులకు సంబంధించి. పూతరేకులు అంటే పూత అంటే కోటింగ్, రేకు అంటే ఇట్స్ లైక్ ఏ షీట్ అనమాట, కోటింగ్ షీట్స్. ఇవి బియ్యపిండి ఒక బట్టని, ఒక వస్తువుని, ఒక వస్త్రాన్ని తీసుకుని బియ్యపిండిలో నానబెట్టి అది మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఒక కుండ మీద వాటి మీద వేసి సన్నటి రేకులాగా తయారు చేస్తారు. దానిపైన కోటింగ్ వేస్తారు షుగర్తో, డ్రై ఫ్రూట్స్తో, జాగరి బెల్లంతో, వీటితో. సో దాన్ని మడుస్తారనమాట. అది చాలా తింటుంటే మెల్ట్ అయిపోతుంటాయి. అవే పూతరేకులు, మనందరికి తెలుసు. అది ఇంతకుముందు అది గోదావరి జిల్లాకు బాగా ప్రత్యేకం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పూతరేకులు చాలా చోట్లకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే ఆత్రేయపురం నుంచి. అయితే మనం ఆంధ్రాలో చూసుకుంటే శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారీ, బూడిద ఇత్తడి లోహకళ, తర్వాత లెదర్ పప్పెట్రీ, తోలుబొమ్మలు, ఉప్పాడ జందాని చీరలు, తిరుపతి లడ్డు, గుంటూరు సన్నం చిల్లి, వెంకటగిరి చీరలు, బొబ్బిలి వీణ, మంగళగిరి చీరలు, ధర్మవరం పట్టు చీరలు, బందర్ లడ్డు, ఉదయగిరి కొయ్యి పాత్రలు, దుర్గి రాతి బొమ్మలు, బనగానపల్లె మామిడి పళ్ళు, ఏటికొప్పాక బొమ్మలు, ఆళ్లగడ్డ రాతి బొమ్మలు, అరకులోయ అరేబికా కాఫీ, పూతరేకులు. దాదాపు 20 వస్తువులకి GI ట్యాగ్ వచ్చింది ఆంధ్ర నుంచి. అలానే తెలంగాణకి 16 వస్తువులకి ఇప్పటి వరకు GI ట్యాగ్ ఉంది, అది మనందరికీ తెలుసు. తెలంగాణ కనుక మనం చూస్తే నిర్మల్ పెయింటింగ్స్ కానీ, గద్వాల్ చీరలు, పుట్టపాక చీరలు, తర్వాత సిల్వర్ ఫిలిగ్రీ వర్క్స్,
ఇవన్నీ కూడా ఇంకా మొత్తం తెలంగాణ నుంచి 16 ఐటమ్స్ ఉన్నాయి జిఐ ట్యాగ్ వచ్చిన ఐటమ్స్. భారతదేశంలో జిఐ ట్యాగ్ సంబంధించి నోడల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కిందకి వస్తుంది అనమాట. దాంతోపాటు మనం చూస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ వస్తువులకు జిఐ ట్యాగ్స్ ఇవ్వచ్చు? అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ఫుడ్ స్టఫ్, వైన్ అండ్ స్పిరిట్ డ్రింక్స్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, వీటన్నిటికి కూడా జిఐ ఇవ్వచ్చు. యాక్చువల్గా జిఐ ఇవ్వటం అంటే భౌగోళిక గుర్తింపు ఇవ్వటం అంటే, భౌగోళిక సూచి ఇవ్వటం అంటే ఇంకొకరు ఇంకా అసలు ఆ వస్తువు తయారు చేసుకోకూడదు అని కాదు. ఆ ప్రాంతంలో, ఆ భౌగోళిక ప్రాంతంలో ఆ వస్తువు తయారు చేసే వాళ్ళకి ఇచ్చే గుర్తింపు, సేమ్ గుర్తింపు బయట ప్రాంతాల వాళ్ళు వాడుకోకూడదు. వాళ్ళు వస్తువును తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి పూతరేకులు వేరే చోట తయారు చేసుకోవచ్చు, కానీ అయ్యే పూతరేకులు జిఐ ట్యాగ్ ఆత్రేయపురం పూతరేకులుగా అమ్మకూడదు అనమాట. లడ్డూలు మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ తిరుపతి లడ్డు అని చెప్పి మనం దాన్ని ప్రొజెక్ట్ చేసుకోకూడదు. ఆ ప్లేస్ నుంచి వచ్చి ఆ ప్లేస్లో తయారు చేయబడింది అని మన దగ్గర తయారు చేసి ఇంకొక ప్లేస్ని మనం డూప్లికేట్ చేయకూడదు అనమాట. ఫారిన్ వస్తువులు కూడా భారతదేశంలో జిఐ ట్యాగ్ ఇవ్వచ్చు. దాంతోపాటు మనం గమనిస్తే ఆత్రేయపురం పూతరేకుల్లో ఒక విశేషం ఏంటంటే మహిళల ఎంపవర్మెంట్కి ఇది చాలా సాధికారతకి దారితీస్తుంది. చాలా వరకు కుటీర పరిశ్రమలో ఇళ్లలో మహిళలు ఇవి తయారు చేసి అమ్ముతారు కాబట్టి ఇలాంటి వాటిలో జిఐ ట్యాగ్ వస్తే వాళ్ళకు కూడా కొంత స్వావలంబన ఆర్థికంగా లభించడం, వాళ్ళకు కూడా కొంత గుర్తింపు లభించడం జరుగుతుంది. ఈ జిఐ ట్యాగ్స్ అని కూడా జిఐ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999 పరిధిలోకి వస్తాయి. ఒకసారి జిఐ ట్యాగ్ వస్తే అది 10 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.